పుల్లగా, స్పైసీగా ఒక్కసారి తిన్నాక మళ్ళా మళ్ళా తినాలనిపించే ఈ పులిహోర సులభంగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఈ సమ్మర్ ఎండ్ అయ్యే లోపల మనం ఒక్కసారి మామిడికాయ పులిహోర చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఎలా చేసుకోవాలో చూపించేస్తానండి. నమస్తే అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు స్పైసీ ఆంధ్ర ఫ్లేవర్స్. ఈరోజు నేను మామిడికాయ పులిహోర ఎలా చేస్తానో చూపించేస్తానండి. కడాయి తీసుకొని పల్లీల నూనె తీసుకుంటున్నాను. పల్లీల నూనె తీసుకుంటే మనకి తాలింపు అనేది చాలా బాగుంటుంది. సన్ఫ్లవర్ ఆయిల్ కన్నా వేరుశనగ నూనె ప్రిఫర్ చేయండి. అది వేసుకొని వేడిన తర్వాత పల్లీలు, పచ్చనిపప్పు, మినపప్పు వేసేసుకొని ఇది లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా ఆవాలు, జీలకర్ర కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ తాలింపు కొంచెం వేగితేనే మనకి పులిహోర టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇది బాగా వేగిన తర్వాత ఒక 3 ఎండుమిర్చిని తుంపి వేసుకుంటున్నాను. అది కూడా వేసేసుకొని ఇవి కొంచెం నల్లగా అయ్యేంత వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి కొంచెం నలుపు అనేది వచ్చిన తర్వాత దీంట్లో చిన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు కూడా వేసేసుకుంటే మనకి పులిహోరలో ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అల్లం వల్ల. ఇది కూడా వేసేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత చిన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, మామిడికాయ తురుము, ఒక చిన్న మామిడికాయ తురుము వేసుకుంటున్నాను. అది కూడా వేసేసి కొద్దిగా ఇంగు వేసేసి తగినంత పసుపు, ఇంకా తగినంత సాల్ట్ కూడా ఈ స్టేజ్లోనే వేసేస్తున్నాను. ఇది కూడా వేసేసి దీంట్లో కొద్దిగా కరివేపాకు వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇది కూడా వేసేసి పులిహోరలో టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కాబట్టి తాలింపుని బాగా వేపుకోవాలి. ఇది బాగా వేగిన తర్వాత 2 నిమిషాల తర్వాత మనం గ్యాస్ ఆఫ్ చేసుకుంటే మనకి మామిడికాయ తాలింపు అనేది రెడీ అయిపోతుంది పులిహోరలో కలపడానికి. ఇది కొంచెం చల్లారిన తర్వాత మనం ఆల్రెడీ రైస్ని కడిగేసుకొని పక్కన పెట్టుకొని ఉడికిచ్చేసుకున్నాను. ఆ రైస్ని నేను చల్లారి పెట్టుకున్న తర్వాత 1 కప్పు మెజర్మెంట్తో రైస్ని వేసేసుకున్న తర్వాత ఇలా చూపించిన విధంగా ఈ తాలింపులోకి వేసేసుకొని మొత్తం ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలి. కలుపుతున్నప్పుడు కూడా మనం పైకి కిందకి అనుకుంటూ రైస్ విరిగిపోకుండా కలుపుకోవాలి. బాగా ఇలా కలుపుకుంటేనే మనకి రైస్ అనేది పొడి పొడిలాడుతూ పులిహోర చాలా మంచిగా వస్తుంది. ఇలా నేను చూపించిన విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత మనకి ఏదైతే బౌల్లో కావాలో అదే బౌల్లో మనం సర్వ్ చేసుకుంటే మనకి మామిడికాయ పులిహోర అనేది వేడివేడిగా రెడీ అయిపోతుంది. ఇది మనకి తింటున్నప్పుడు ఎలాంటి కర్రీ కానీ, పచ్చళ్ళు కానీ ఏం లేకుండానే ఉట్టిగానే తినేయచ్చు. అలానే మనకి స్పైసీగా కొంచెం పుల్లగా చాలా బాగుంటుంది. ఒక్కసారి నేను చేసిన విధంగా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మనం ఒక్కసారి ఇలా చేసుకొని తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే పులిహోరలో ఈ మామిడికాయ పులిహోర కూడా చాలా బాగుంటుంది. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఒకవేళ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.